దాదాపు 30 ఏళ్ల నుంచి బాలాపూర్ గణపతి లడ్డు వేలం వేస్తున్నట్టు కొలను శంకర్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బాలాపూర్ లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. 30 ఏళ్లలో దాదాపు 10 సార్లు కొలను వంశస్థులు లడ్డూను కైవసం చేసుకున్నారని తెలిపారు. గతేడాది 30 లక్షల 1,000కి కైవసం చేసుకున్నట్టు చెప్పారు. ప్రతి ఏడాది వేలంపాటలో పాల్గొనడం, 10 సార్లు స్వామివారి లడ్డూను కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందంటున్న కొలను శంకర్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. బాలాపూర్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది లడ్డు వేలంపాట. అయితే ఈ 30 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే 10 సార్లకు పైగా ఈ యొక్క లడ్డు విజేత ప్రస్తుతం మనతో ఉన్నారు కొలని శంకర్ రెడ్డి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మేము చూస్తున్నాము దాదాపుగా 30 సంవత్సరాల నుండి చూసుకుంటే 10 సంవత్సరాలు మీకు ఎలా సార్ అలాగా? అసలు ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి బాలాపూర్ గణేష లడ్డు ఈ యొక్క దక్షిణ భారతదేశమే కాదు, యావత్తు భారతదేశంలో బాలాపూర్ అనగానే గణేష లడ్డు యొక్క యాక్షన్ అనేది యావత్తు ప్రపంచానికి తెలుసు. అయితే లడ్డు వేలం కార్యక్రమం అనేది అసలు లడ్డును గణేష భగవాని చేతిలో ఉన్న లడ్డును కూడా వేలం వేయవచ్చు అని చెప్పి మా కులన్ ఫ్యామిలీకి చెందినటువంటి కీర్తిశేషులు శ్రీ కులన్ మోహన్ రెడ్డి గారు 1994లో 450 రూపాయలకు వారి యాక్షన్లో దాన్ని చేజెక్కించుకోవడం జరిగింది. పరంపర ఆనాటి నుంచి ఈనాటి వరకు 33 సార్లు లడ్డు వేలం పూర్తయింది. ఈ 33 సార్లు లడ్డు వేలం పూర్తయిన దాంట్లో కులన్ కుటుంబం అంటే మా వంశస్థులకే గత 10 సార్లు కులన్ ఫ్యామిలీ కైవసం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రముఖంగా 33 పర్యాయాల్లో 10 పర్యాయాలు కులన్ ఫ్యామిలీకి రావడం అంటే నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క దీవెనల వల్లనే సాధ్యమైందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా లక్షలలో ఈ పాట అనేది పోతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 30 లక్షలు దాటింది. సో ఈ సంవత్సరం ఎంత ఉండే అవకాశం ఉంది? మీరు ఎంతవరకు ట్రై చేస్తున్నారు? నేను ఏమంటున్నాను, మీకు తెలుసు 2094లో 450 రూపాయలకు వెళ్ళినటువంటి లడ్డు 30 సంవత్సరాల లక్షల్లోకి వెళ్ళి 2024లో 30,01,000 రూపాయలకు నేనే కైవసం చేసుకున్న స్వామి ఆశీస్సులతో. రేపు ఎంత పోతుందనేది మన చేతుల్లో లేదు. మనమేమి జ్యోతిష్యులం కాదు. భగవంతుని దీవెనలు, భగవంతుని ఆశీస్సులు ఉంటే ఏ భక్తుడికి వరిస్తుందో, ఎంత స్థాయిలో వెళ్తుందో అనేది ఆ భగవంతునికి యొక్క తెలియాలి. అదేవిధంగా భగవంతుడు తను ఏ భక్తుని మీద అనుగ్రహం చూపుతాడనేది రేపు 6వ తేదీన ఉదయం 10 గంటలకు తెలుస్తుంది. అదేవిధంగా ఎంత పోతుందనేది మన చేతుల్లో లేదు. నేను కొన్నప్పుడు 27 లక్షలు ఉండే, అలాంటిది 30 లక్షలు దాటిపోయింది. ఈసారి నేను అనుకుంటున్నా తప్పకుండా 30 లక్షల పైచిలకు 100% తీసుకోవడానికి ఎంతకైనా తీసుకొని భక్తులు ముందుకు వస్తూ ఉన్నారు. ఈనాడు మీకు తెలుసు, గత నాతోటే ఎవరు కొనుగోలు చేసినా, ఎవరు తీసుకున్న యాక్షన్లో తక్షణమే ఒకరోజు ముందే పేమెంటు డబ్బులు చెల్లిస్తేనే ఈ యొక్క లడ్డును వారికి ఇచ్చేటు సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో గ్రామస్తులు ఉంటే 1 సంవత్సరం గ్రేస్ టైం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఎవరైనా కూడా గ్రామస్తులు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, ఏ భక్తాగ్రేసుడు లడ్డును కైవసం చేసుకున్నా ఒకరోజు ముందే ఈ పర్యాయం 30,01,000 రూపాయలు వేయింది. ఆ డబ్బును ముందుగా ఉత్సవ సమితి వద్ద డిపాజిట్ చేసిన తర్వాతనే వేలం కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఈ లడ్డు డిపాజిట్కి ఎంత కట్టాల్సి ఉంటుంది సార్? నార్మల్గా డిపాజిట్ 5,016 రూపాయలు వేలం పాడనికే మినిమం ఫీజు కట్టాలి. రెండవది, పోయినసారి 24లో 30,01,000 రూపాయలు పోయింది. 30,01,000 రూపాయలని కూడా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి వద్ద డిపాజిట్ చేస్తేనే వాళ్ళ పేర్లను పరిగణలోకి తీసుకోబడతాయి. ఈ లడ్డు తీసుకున్న తర్వాత అసలు ప్రాసెస్ ఎట్లా అంటే, మీరు తీసుకున్నాక పంచుతారా, లేకపోతే మీ దగ్గరనే పెట్టుకుంటారా? అసలు దానికి ఏమైనా పూజ చేస్తారా? ఏంటిది అసలు? గణేష భగవాను యొక్క లడ్డు ప్రసాదం యాక్షన్లో చేజిక్కించుకున్న తర్వాత మేము మా కులన్ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ 3 రోజులుగా వాళ్ళ ఇంట్లో భగవంతుని యొక్క దేవుని యొక్క గుడిలో పెట్టి 3 రోజులు పూజ చేస్తాం. 3 రోజులు పూజ జరిగిన తర్వాతనే ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని పంచితే, 10 మందికి ప్రసాదం పంచితే, లడ్డు తీసుకున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వారికి 10 మందికి పంచితే
ఒక పుణ్యం వస్తుంది, ఆశీస్సులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క దినచర్యని 3 రోజులు వాళ్ళు పూజలు నిర్వహించినాకనే బంధుమిత్రులకు అందరికీ కూడా పంచడం అనేది గమనించాలి. సో మనం ఇక్కడ చూస్తున్నాము బాలాపూర్ లడ్డు విశిష్టత ఎప్పటి నుండి ఎప్పటి వరకు సాగింది, అదేవిధంగా ఈ యొక్క కొలను ఫ్యామిలీకి ఎంతవరకు ఎన్నిసార్లు ఈ యొక్క లడ్డుని తీసుకునే ప్రాప్తం దక్కింది, అంతేకాకుండా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, లడ్డు తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మనోహర్తో లిఖిత, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.